బాధ్యతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు, ఈ హుజురాబాద్ ప్రజలతోటి ఎంతో అనుబంధం, గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు మంత్రిగా అటు హుస్నాబాద్ను ఏ విధంగా చూసుకుంటున్నారో హుజురాబాద్ కూడా రెండు కళ్ళలాగా చూసుకుంటున్నాం మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మిత్రుడు ఉడితల ప్రణవ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ కాలంలోనే మీ అందరి అభిమానం చూరగొని ఆయన ఆశించిన ఫలితం రాకపోయినప్పుడు కూడా నిరంతరం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ కార్యకర్తల కోసం నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రణవ్ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి కౌన్సిలర్లందరూ కూడా, చైర్పర్సన్కి, వైస్ చైర్పర్సన్కి, కౌన్సిలర్లందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నా. మీ నాయకత్వంలో ఈ హుజురాబాద్ మున్సిపాలిటీ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందాలని, చెందుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇలా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా, ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా, పంచాయతీ ఎన్నికలు వచ్చినా, పట్టణాల్లో పురపాలిక ఎన్నికలు వచ్చినా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో మాడబిడ్డలందరికీ మన రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా అండగా ఉంటుంది. గత 10 సంవత్సరాలలో ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. మన ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 3500 ఇళ్ల చొప్పున ఇల్లు కట్టిస్తూ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఇస్తూ, సన్న బియ్యం ఇస్తూ, మరీ ముఖ్యంగా రైతు సోదరులకు, సన్న వడ్లు పండించే రైతు సోదరులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల లోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది. దయచేసి మీరందరూ కూడా ఇది మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీ అందరి ఆశీస్సులతోటి ఇంకా ముందుకు పోతుంది. ఇప్పుడే కాదు, వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఇప్పుడు పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ గారు కావచ్చు, వైస్ చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్ అందరూ కూడా మీ ఆధారాభిమానం ఎల్లప్పటికీ కూడా ఇలాగే ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇటు మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హుజురాబాద్ మున్సిపాలిటీని భవిష్యత్తులో ఒక మోడల్ మున్సిపాలిటీగా ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతాయి. ఈ 5 సంవత్సరాలంతా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసమో, వారి రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఎవరు కూడా బలి కాకుండా మన కాన్సెప్ట్ అంతా అభివృద్ధి మీదనే ఉండాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు ప్రణవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో వడితెల ప్రణవ్ గారు మీ అందరి సహకారంతో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని చెప్పి మీ అందరికీ సేవ చేస్తాడని చెప్పి భావిస్తూనే సెలవు ఇస్తున్నాను.